మహారాణికి ప్రణామములు. కూర్చోండి. ఏమిటి విశేషం? ఈ పరిచారికలందరూ కొంచెం సేపు అవతలికి వెళ్ళడం మంచిది. అలాగే అమాత్య. ఇక చెప్పండి. మహారాజు గారు మణికంఠునికి యువరాజ పట్టాభిషేకం జరిపించబోతున్నారు. మహా సంతోషం. సంతోషమా? అయ్యో దేవుడా, విచారపడవలసిన విషయానికి సంతోషపడుతున్నారా? అమాత్య, ఏమంటున్నారు? సత్యమే తల్లి, అప్రియమైన సత్యమది. మణికంఠుడెవరు? మీ కడుపును పుట్టిన కుమారుడా? కాదు. రాజవంశీయుడా? కాదు. తల్లిదండ్రులు ఎవరో తెలియదు. అడవుల్లో అనాథగా పడున్నవాడు. ఏ ఆటవికులకు పుట్టినవాడో. సాధించండి మీ వ్యర్థ ప్రలాపాలు. మణికంఠుడు ఎవరైతే ఏ దేవుడు మాకు అనుగ్రహించిన వరప్రసాదం అనుకున్నా. అయ్యో తల్లి, నా మాట వినిపించుకోరేమిటి? తేనె వంటి మనసుకి హాలాహలము అమృతంలాగే అనిపిస్తుంది. ఆవేశపడకుండా నిదానంగా ఆలోచించండి. మీకు ఒక కుమారుడున్నాడు. నవమాసాలు మోసి కన్నారు. రక్త సంబంధం ఉన్న గారాల బిడ్డ. భావి యువరాజు కావలసిన వారు. ఈ విశాల సామ్రాజ్యాన్ని పాలించవలసింది మీ కడుపును పుట్టిన బిడ్డే కదమ్మా. కన్న బిడ్డకు పట్టెడు మెతుకులు పెట్టకుండా ఎవడో ఒక పరాయి బిడ్డకి జోలపాట పాడే తల్లి ఎక్కడైనా ఉంటుందా? నేను మంత్రిని. రాజ్యక్షేమం, రాజవంశ సంక్షేమం నా లక్ష్యం. తప్పటడుగు వేస్తుంటే ఆ తప్పు జరగకుండా నివారించి అందరినీ ధర్మపథంలో నడిపించడం నా కర్తవ్యం కదమ్మా. అందుకే ఇంతగా చెబుతున్నాను. మీరు మీ కుమారుడికి అన్యాయం చేయకండి. అదే నా కోరికమ్మా. అది సరే, మణికంఠని పట్టాభిషేకం వారించడానికి ఏమిటి మార్గం? దానికి నేనున్నాను కదా. నేను చెప్పినట్టు మీరు చేస్తే చాలు. చెప్పండి. ప్రభు, మీ ఆజ్ఞానుసారం మణికంఠుని జాతకంలో గ్రహబలం ఎలా ఉందో గణించి చూశాను. వచ్చే గురువారం నాడు బ్రహ్మముహూర్తమందు పట్టాభిషేకం చేయుట మహాశ్రేష్టము. అమాచ, మణికంఠుని పట్టాభిషేక మహోత్సవము మహావైభవంగా జరగాలి. మా అతిథులందరికీ సకల సౌకర్యములు సమకూర్చాలి. ఏ ఒక్కరికి అసంతృప్తి కలగకూడదు. అన్నదానం, గోదానం, సువర్ణదానం అన్నీ విరివిగా జరగాలి. ప్రతి వారు సంతృప్తులై మమ్మ ఆశీర్వదించాలి. తమరా ఆ విషయం మర్చిపోండి ప్రభు. అంతా మీ ఇష్టానుసారమే జరుగుతుంది. ప్రభు, 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 మహారాణి గారు కడుపు నొప్పితో బాధపడుతున్నారు. వేదన భరించలేక దుఃఖిస్తున్నారు. క్షమించండి. అయ్యో, దేవి, ఏమైంది? నొప్పి స్వామి, కడుపు నొప్పి. అయ్యో, నేను ఈ బాధ భరించలేను. అయ్యో దేవుడా, మణికంఠని పట్టాభిషేకం చూసే భాగ్యానికి నేను నోచుకోలేదా? దేవి, కొంచెం నీ ఆరోగ్యం కుదుటపడే వరకు మణికంఠుడి పట్టాభిషేకం జరిపించను. నువ్వు ధైర్యంగా ఉండు. రాజవైద్యుల్ని త్వరగా రమ్మను. చిత్తం ప్రభు. దేవి, దేవి, బాధపడకు. బాధపడకు దేవి. అమ్మకి ఎలాంటి అపాయమూ లేదు. దేవి, ఈ ఔషధం తీసుకో దేవి. అన్నయ్య, అమ్మకి ఎలాంటి అపాయమూ లేదు కదా? అధైర్యపడకు. మనం నమ్ముకున్న దేవుడు ఎన్నడూ ఆపదలో పాల్చేయడు. అమ్మకి ఉదరసోలి వ్యాధి గుణమవ్వాలని ఆ పరమాత్ముడిని ప్రార్థించుతాం. తండ్రి,
దిగులు పడకు బాబు, దిగులు పడకు. దేవి, స్వామి, క్షణ క్షణానికి ఎక్కువ అవుతున్న ఈ బాధ ఏ ఔషధం వల్లనూ ఉపశమించదు. ఎందుకంటే ఈ వ్యర్థ ప్రయత్నాలు. నా మీద ప్రేమ ఉంటే మీ చేత్తో కొంచెం విషయం ఇవ్వండి, సంతోషంగా కన్ను మూస్తాను. దేవి, నా ప్రాణం ఇచ్చైనా నిన్ను కాపాడుకుంటాను. ధైర్యంగా ఉండు దేవి, ధైర్యంగా ఉండు. అమాచ్చా, రాణిగారి కడుపు నొప్పి పోగొట్టే వైద్యుడికి అర్ధరాజ్యం ఇస్తామని దండలా వేయించండి. వెళ్ళండి. ప్రభు, నాకిప్పుడే జ్ఞాపకం వచ్చింది. నాకు తెలిసిన మహావైద్యుడున్నాడు, మహాశక్తి సంపన్నుడు. హిమాలయాల్లో తపస్సు చేసి ఆయుర్వేదంలో సిద్ధి పొందిన మహాత్ముడు. మీరు అనుమతిస్తే ఆలస్యం చేయకండి, వెళ్ళండి, వారిని ఆహ్వానించండి. అయ్యయ్యో, నన్ను క్షమించండి. ఇలాంటివన్నీ నేను చెయ్యలేనండి, చెయ్యలేను. ఎందుకు చేయలేరు? అబద్ధం ఆడటం మహాపాపం. నిజం మాట్లాడిన హరిశ్చంద్రుడు ఏమయ్యాడు? ఆ శివ శివ, చూడు, ఇందులో 100 స్వర్ణవరహాలున్నాయి. ఇప్పుడు చెప్పు, నేను ఆడించినట్టు నువ్వు ఆడతావా లేదా? ఆడతాను, ఏవైనా సరే అబద్ధం ఆడతాను. మీరు అబద్ధం ఆడతారా? ఈ ధనం ముందు అసత్యం కూడా సత్యం అవుతుంది. చెప్పండి, ఏం చెయ్యాలి చెప్పండి. శివ శివ, ధన్వంతరి కరుణించు, ధన్వంతరి కరుణించు. మహాశయ, ఏమిటి వ్యాధి? అసుర ఉదరసులంటారు. నరమాంస భక్షకులైన రాక్షసులకు మాత్రమే వస్తుంది ఈ వ్యాధి. దీనికి ఔషధము నా వద్ద ఉంది. హిమాలయాల నుంచి తెచ్చిన అశ్విని మూలిక. ఆ రసం సేవిస్తే చాలు. ఎంత భయంకరమైన ఉదరస్థూల వ్యాధి అయినా సరే క్షణంలో అది గుణమైపోతుంది. అది ఆహారానికివ్వండి. అది సులభం కాదు ప్రభు. ఎందువల్ల? ఆ మూలికను రంగరించి పులిపాలతో పాటు కలిపి తాగాలి. పులిపాల? అవి దొరకనట్లయితే ఏం ప్రయోజనం లేదు. మంత్రివర్య, దీనికి మార్గం ఏమిటి? దిక్కు తోచటం లేదు మహాప్రభు. అడవికి వెళ్లేవారెవరు? పిల్లల్ని కన్నా ఆడపులిని వెతికి కనిపెట్టేదెవరు? దాన్ని పట్టుకుని పాలు పితికి తెచ్చేవారెవరు? సర్వేశ్వర, ఇక నాకేమిటి దారి? నాయనా మణికంఠ, దుఃఖించవలదు నాన్నగారు. పులిపాలు నేను తెచ్చదను. నాయనా, రాజ్య పాలకుడవు కావలసిన నిన్ను పులికి బలి చేయనా? వద్దు మణికంఠ, వద్దు. అధైర్యపడవలదు నాన్నగారు, నాకే కష్టమూ కలగదు. అయ్యో, ఈ విషమ పరీక్ష వద్దు మణికంఠ, వద్దు. నా శక్తి యందు మీకు నమ్మకము లేదా? మహారాజా, నీ భక్తికి మెచ్చి ఈశ్వరుడు సంగిన దివ్య ఫలమే ఈ బిడ్డ. ఈ శిశువును అంతఃపురమునకు తోడ్కొని పొమ్ము. అంధకారమందున్న నీ మందిరము మనసు తేజోవంతము. నీకు శుభము జరుగు. వీనికి 12 ఏళ్ల ప్రాయం వచ్చిన పిదప లోకానికి వీని మహిమ వెల్లడం. నాన్నగారు, ఆ శివుడి ఆజ్ఞ లేనిదే ఒక్క చీమైనను కదలదు. ఏ మహత్కార్యం కోసం అమ్మకిప్పుడీ వ్యాధి వచ్చినదో ఎవరికెరుక? మాతృదేవత సేవకి నాకొక సదవకాశము దొరికినది. నన్ను వారించవలదు, ఆశీర్వదించండి. నాయనా మణికంఠ, మణికంఠ, మణికంఠ.
కలుగుతున్నదా? ఛ! ఇది కల కాదు, నా మరణమునకు సూచన. ముద్గరని మాట వాస్తవము. దేవతలు కపటులు నాకు సేవకులై ఉండి నన్ను సంహరించుటకే కుట్ర పన్నుచున్నారు. అవును, హరిహరసుతుడు భూలోకమున అవతరించియే ఉండును. అందులకే మృత్యువు దాపురించిందన్న సూచనగా నీకు ఈ రీతి కలవచ్చుండవచ్చు. అయ్యో, ఎంత దుర్భరము! సకల లోకములను గజగజలాడించి అమరులను సమరమందు ఓడించి స్వర్గాధిపత్యమునే చేపట్టిన మహిషికి కేవలం ఒక బాలకునిచే మరణమా? ముద్గర, ధృసుండి, అశిలోమ, ఉదారక, తెలుపుడు, కర్తవ్యమేమిటి తెలుపుడు. మహిషి, దేవతలు మరణమును జయించినది అమృతము వలనే. నేడు స్వర్గమే నీ అధీనము. ఆ స్వర్గాధిపతి అనే దేవేంద్రుడు నీకు తలవంచు సేవకుడు. వానిని హింసించి బెదిరించి అమృతపానము చేసినచో నీకు మరణమే ఉండదు. హరిహర పుత్రుడేమిటి, సాక్షాత్ ఆ హరిహరులే దిగి వచ్చినను నిన్నేమీ చెయ్యలేరు. భడా ముద్గర, భడా! మంత్రి అనినచో నీవే. ఈ క్షణమే దేవలోకమును కేగి అమృతము కడుపార గ్రోలిదను. దేవేంద్ర! పూజలకు అభివాదములు. మణికంఠ, తక్షణమే నీవు దేవలోకమునకు విజయము చేయవలే. ఎలా? త్రికాలములను ఎరిగిన మహాజ్ఞానివి నీవు. ఆ రాక్షసి మహిషి దేవలోకమునకేగి అమృతము కొరకు దేవేంద్రుని నానా రీతిలో హింసించుచున్నది. నీవు ఏ కారణమునకై అవతరించిదివో అది పూర్తి చేయు సమయము వచ్చినది. ఆ మహిషిని సంహరించి ఈ మహత్తర లోక కళ్యాణ కార్యమును పూర్తి కావించుము. కలిగినటి రాక్షస భీతిని తొలగించు. నారాయణ. నేను బంధించిన ఈ మాయాస్త్రము నుండి మిమ్ము విముక్తులను చేయుటకు ఆ హరిహర బ్రహ్మాదులకు సైత్యము సాధ్యము కాదు. మదాంధుడు, దుష్టుడు, దూర్తుడైన వాసుకుని బంధించుటకు రాక్షసులు కావలేరు. మందర పర్వతమును కదుపుటకు దానవులు కావలేరు. క్షీరసాగరమును మధించుటకు దైత్యులు కావలేరు. అమృతను గ్రోలుటకు మాత్రము మేము అనర్హులమా? మృత్యువును జయించు అమృతమిచ్చినచో సరే, లేనిచో ఈ దేవలోకమునే ధ్వంసమరచదను. ఆగుము. తొలుత నీ ప్రాణము కాపాడుకును. పిమ్మట దేవలోకము గురించి పలుకవచ్చు. ఎవరది? మరుగున నిలిచి మహిషి ప్రాణము గురించి బీరములు పలుకునేది. ధైర్యం ఉన్నచో ఎదుటకు రమ్ము. నారాయణ నారాయణ. ఎవరు నీవు? నేను మణికంఠుడను.
ఆ గరళ కంఠునికి భీతిల్లని నేను ఈ మణికంఠునికి భయపడదనా? నీవు బాలకుడవు. ఈ మహిషితో కయ్యము వలదు. వెడలిపోమ్ము. బాలకుడైన కుమారస్వామియే కదా తారకాసురుని ఎదిరించినది, సంహరించినది. వాడు పుట్టినది తారకాసురుని కొరకే. నేను పుట్టినది నీ కొరకే, నీ సంహారములకే. పసికందు, నీవు నన్ను సంహరించడమా? కాచుకో. మణికంఠ, మణికంఠ, ఈ మాయాబంధము నుండి మమ్మల్ని రక్షించుము. నమో నమః. మణికంఠ, మణికంఠ.
ఆ